ఫస్ట్ వన్ చూసినట్టయితే తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ఏది? తెలంగాణలో అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు జిల్లా. ఎంత జనసాంద్రత కలిగి ఉంది? ములుగు 71 జనసాంద్రత కలిగి ఉంది. ఓకేనా. ఆ తర్వాత ములుగు తర్వాత అత్యల్ప జనసాంద్రత గల జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ 115 జనసాంద్రతతో రెండో స్థానం ఉంది కొమరంభీం ఆసిఫాబాద్. చాలా చాలా ఇంపార్టెంట్. అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు. ఓకేనా. ఆ తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్. అదేవిధంగా ఎక్కువ జనసాంద్రత గల జిల్లా ఇది హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణలో ఎస్సీ జనాభా శాతం ఎంత? తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం 15.44%. దాదాపుగా చూసుకున్నట్టయితే తెలంగాణ ఎస్సీ జనాభా 54,08,880. ఓకేనా. 54,08,880. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. శాతం పరంగా అడిగితే 15.44%. ఓకేనా. నెక్స్ట్ వన్, రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా ఏది? సో మనకు రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా వచ్చేసి సంగారెడ్డి. తెలంగాణలో రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా సంగారెడ్డి. ఎన్ని ఉన్నాయి? మొత్తంగా 600 ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది 599. 599 రెవెన్యూ గ్రామాలు అయితే రంగారెడ్డిలో గలవు. ఓకేనా. రెవెన్యూ గ్రామాలు ఎక్కువ గల జిల్లా ఇది సంగారెడ్డి. ఎన్ని ఉన్నాయి? 600 ఉన్నాయి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా లింగ నిష్పత్తి ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా లింగ నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. 977. 977 తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా లింగ నిష్పత్తి. అదే తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి ఎంత? 988. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్తో సరిహద్దు గల జిల్లాలు ఏవి? ఛత్తీస్గఢ్తో మనకు మొత్తంగా 3 జిల్లాలు అయితే సరిహద్దులు కలిగి ఉన్నాయి. చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే మనకు అడుగుతున్నారు వేరే రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాలు ఏవని. సో ఛత్తీస్గఢ్తో సరిహద్దు కలిగిన జిల్లాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి. 3 జిల్లాలు అయితే మనకు సరిహద్దును కలిగి ఉన్నాయి ఛత్తీస్గఢ్తో. ఏంటవి? ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి. అదేవిధంగా మనకు ఏపీతో చూసుకున్నట్టయితే 7 జిల్లాలు. అదేవిధంగా మహారాష్ట్రతో చూసుకున్నట్టయితే 7 జిల్లాలు, కర్ణాటకతో 5 జిల్లాలు అయితే సరిహద్దును పంచుకున్నాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, అత్యధిక అక్షరాస్యత గల మండలం ఏది? సో మనకు తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత గల మండలం మల్కాజ్గిరి మండలం అత్యధిక అక్షరాస్యత కలిగి ఉన్న మండలంగా ఉంది తెలంగాణలో. ఎంత? 88.26%. ఆ తర్వాత బాచుపల్లి, ఇది కూడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. బాచుపల్లి మండలం 88.18% కలిగింది అక్షరాస్యత శాతాన్ని. ఓకేనా. అత్యల్ప అక్షరాస్యత గల మండలం ఏది? కలూరు తిమ్మనదొడ్డి. గద్వాలలోని కలూరు తిమ్మనదొడ్డి 33% కలిగింది. అత్యల్ప అక్షరాస్యత గల మండలం కలూరు తిమ్మనదొడ్డి. ఏ జిల్లాలో ఉంది? గద్వాల జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్, అటవీ విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏది? సో మనకు అటవీ విస్తీర్ణం అధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఫ్రెండ్స్. భద్రాద్రి కొత్తగూడెం అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఆ తర్వాత ములుగు, ఆ తర్వాత నాగర్ కర్నూలు. శాతం పరంగా అయితే మనకు ములుగు మొదటి స్థానం ఉంటుంది, భద్రాద్రి కొత్తగూడెం రెండో స్థానం ఉంటుంది. శాతం పరంగా రివర్స్ చేసుకోండి. శాతం పరంగా అడిగితే విస్తీర్ణం పరంగా మాత్రం భద్రాద్రి కొత్తగూడెం ముందు ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. గ్రూప్ 4 ఎగ్జామ్లో విస్తీర్ణం పరంగా శాతం పరంగా అడిగారు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రంగారెడ్డి జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో రంగారెడ్డి జిల్లాను 1978లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కేవి రంగారెడ్డి గారి పేరు మీదుగా. ఎప్పుడు ఏర్పాటు చేశారు? రంగారెడ్డి జిల్లాను 1978లో ఏర్పాటు చేశారు. ఓకేనా. ఖమ్మం జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953లో ఏర్పాటు చేశారు. 1953లో ఖమ్మం జిల్లాను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మహారాష్ట్రతో సరిహద్దు గల జిల్లాలు ఎన్ని? మహారాష్ట్రతో సరిహద్దు పంచుకునే తెలంగాణ జిల్లాలు ఎన్ని? 7. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఓకేనా, కామారెడ్డి, భూపాలపల్లి, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్. ఈ 7 జిల్లాలు అయితే మనకు మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్న తెలంగాణ జిల్లాలుగా ఉన్నాయి. ఏంటంటే అవి ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, 3 బాదులు, భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల. ఈ 7 జిల్లాలు అయితే మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఏపీతో కూడా 7 జిల్లాలు, కర్ణాటకతో 5 జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. తెలంగాణ జాగ్రఫీలో భాగంగా సరిహద్దును పంచుకునే క్వశ్చన్ అయితే మస్ట్గా అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో, చూసుకోండి. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర మహిళల అక్షరాస్యత శాతం ఎంత? తెలంగాణ రాష్ట్ర
మహిళల అక్షరాస్యత శాతం 57.99%. అదే పురుషుల అక్షరాస్యత శాతం 75.04. ఓవరాల్గా 66.54% అయితే మనకు తెలంగాణ అక్షరాస్యత శాతం అయితే ఉంది. ఓకేనా, పురుషులది 75.04, ఓవరాల్గా 66.54%. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ వన్, నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే జిల్లా. నైరుతి ఋతుపవనాల వల్ల అత్యధికంగా ములుగు జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది, అత్యధికంగా. ఓకేనా, ఆ తర్వాత ఆదిలాబాద్లో, ఆ తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్లో అత్యధికంగా అయితే వర్షపాతం నమోదవుతుంది. ఏ ఋతుపవనాల వల్ల? నైరుతి ఋతుపవనాల వల్ల. అత్యల్పంగా గద్వాల్ జిల్లాలో నైరుతి ఋతుపవనాల వల్ల వర్షపాతం అయితే నమోదవుతుంది. ఆ తర్వాత నారాయణపేట జిల్లాలో. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో అతి తక్కువ అస్థిరత్వానికి గురయ్యే జిల్లా ఇది. ఓకేనా, మనకు అస్థిరత్వానికి అంటే స్థిరత్వం కలిగిన జిల్లా ఇది అడుగుతున్నారు రాష్ట్రంలో వర్షపాతం పరంగా. గద్వాల జిల్లా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో అతి తక్కువ అస్థిరత్వానికి గురయ్యే జిల్లా గద్వాల అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా ఇది. అత్యల్పంగా మనకు అక్షరాస్యత గల జిల్లా గద్వాల, అందరు తెలిసిందే. ఎంత శాతం కలిగి ఉంది? 49.9% కలిగి ఉంది. అదేవిధంగా నారాయణపేట కూడా సేమ్ 49.9%. అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా. అత్యధికంగా మరి అక్షరాస్యత గల జిల్లా ఇది హైదరాబాద్. ఓకేనా, 83.25%. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పొడవు. 560 కిలోమీటర్లు. మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. మొత్తం 1465 కిలోమీటర్లు ప్రవహిస్తే తెలంగాణలోనే గోదావరి నది 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కృష్ణానది ఉపనదులలో పొడవైనది భీమా నది. కృష్ణానది ఉపనదులలో భీమా నది పొడవైనది కాగా పెద్దది తుంగభద్ర నది. సో మనకు ఎక్కువ దూరం ప్రయాణిస్తే పొడవైనదిగా, పరివాహక ప్రాంతం ఎక్కువ ఉన్నట్లయితే పెద్దదిగా చెప్తాం మనం. ఓకేనా, పెద్దది తుంగభద్ర నది, పొడవైనది భీమా నది. అదేవిధంగా గోదావరి ఉపనదులలో పెద్దది ప్రాణహిత నది. ఎక్కువ పరివాహక ప్రదేశం అయితే కలిగి ఉంది ప్రాణహిత నది. మరి పొడవైనది ఇది గోదావరి నదికి మాంజిరా నది, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది మాంజిరా నది అన్నమాట. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తుంగభద్ర నది తెలంగాణలో ఎన్ని జిల్లాలో ప్రవహిస్తుంది? తుంగభద్ర నది కేవలం ఒకే జిల్లాలో మాత్రమే తెలంగాణలో ప్రవహిస్తుంది. ఏ జిల్లాలో అంటే మనకు కేవలం గద్వాల జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. తుంగభద్ర నది మనకు కృష్ణానదికి ఉపనదులలో పెద్దదన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వన్, గోదావరి నదిపైన నిర్మించిన తొలి ప్రాజెక్ట్ ఏది? గోదావరి నదిపైన నిర్మించిన తొలి ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీరామ్ సాగర్. ఓకేనా, శ్రీరామ్ సాగర్ ఏ జిల్లాలో ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఉంది. SRSP అంటాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర నేలల శాతం ఎంత? తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎర్ర నేలల శాతం 64%. ఓకేనా, తెలంగాణలో ఎర్ర నేలల శాతం 64%. నెక్స్ట్ వన్, తెలంగాణలో గల జాతీయ పార్కులు ఎన్ని? తెలంగాణలో మనకు మొత్తం ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? 3 జాతీయ పార్కులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 జాతీయ పార్కులు అయితే తెలంగాణలో కలవు. అవి ఏంటంటే, ఒకటి కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్, ఇంకొకటి మృగవని నేషనల్ పార్క్, ఇంకొకటి మహావీర్ అర్ణ వనస్థలి. ఈ 3 అయితే మనకు తెలంగాణలో జాతీయ పార్కులు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.